నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిపెంట హైమావతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలో అభివృద్ధి జరగడం లేదని వైసీపీ ఎంపీటీసీ కొండారెడ్డి మాట్లాడుతుండగా ఎంపీడీఓ మైక్ కట్ చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి చేతిలో నుంచి మైకు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మైకు లాక్కుపోయారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి వింజమూరు సొసైటీ అధ్యక్షులు చల్లా వెంకటేశులు యాదవ్ ఇద్దరి మధ్య తీవ్రంగా వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సద్దుమణిగిన వాగ్వాదం వైసీపీ ఎంపీటీసీ సమావేశాన్ని బాయ్కట్ చేసి వెళ్లిపోయారు. వైసీపీ టీడీపీ ఎంపీటీసీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. మైక్ కట్ చేసినప్పుడు తామెందుకని వైసీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు. సమావేశ అజెండాను మరిచి వ్యక్తిగత దూషణలకు దిగడం పట్ల పలు అభ్యంతరాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేయకుండానే సమావేశాన్ని ముగించారు. మనం చెప్పే చెడ్డ కాదు. మండలంలో 12 మేమంతా మసలా పెట్టుకోం, దానికి ఇబ్బంది అయిపోయింది. దాంట్లో ప్రయత్నం ఆరోగ్య అదాలకి అన్నారు. మన సుబ్బారెడ్డి గారు ఇక్కడ కట్టించారు కదా, దాని ప్రకారం పెట్టుకోము. ముందే మీరు అధికారులు పర్యవేక్షణ ఉంది కదా, సభాముఖంగా మీకు తెలియపరుస్తున్నాం. వాళ్ళ మీద ఆరంభ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అక్రమాలను కట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కోర్టుకు పోయింది, కోర్టు ప్రజలకు సంబంధించిన పనులన్నీ చేయండి. మేము సహకరిస్తాం, అభివృద్ధికి సహకరిస్తాం. మీరని మా